ఆదోని ప్రజానీకానికి అందరికీ నా యొక్క నమస్కారాలు. నిన్న కౌన్సిల్ హాల్లోన ప్రజావేదిక పెట్టడం జరిగింది. ఆ ప్రజావేదికని పెట్టడం ఎవరు కార్యక్రమం అంటే సివిక్ సొసైటీ ఒక సంస్థ పెట్టడం జరిగింది. ఆ ప్రజావేదిక అంటే ఆదోనిలో ఉండే సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏ విధంగా చేసుకోవాలని ఒక డెవలప్మెంట్ విధానం పైన నిన్న ఒక సివిక్ సొసైటీ పైన ప్రజావేదిక పెట్టడం జరిగింది. అక్కడ మేము కూడా రావడం జరిగింది. అక్కడ 2 నిమిషాలు చూసినాం, మాకు కొంచెం అర్థమైంది, మళ్ళీ మేము వచ్చేసినాం. అక్కడ ప్రజావేదిక పోయి రాజకీయ వేదికల పార్టీ వేదికలు అయిపోయింది. అక్కడ సామాన్య ప్రజలకి అవకాశాలు లేక కొంతమంది రాజకీయ నాయకులే మాట్లాడుతూ కొన్ని విమర్శలు చేసుకుంటున్నారు. అది మాట్లాడినా కూడా ఒక ఊరికి ఒక డెవలప్మెంట్కి సమస్య మీద మాట్లాడినా కూడా ఓకే. ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు వినాలి, ఒకరు చెప్పేటప్పుడు ఒకరు దాన్ని నోట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు కానీ అధికారులు కానీ అధికారులతో పాటు రావడం జరిగింది. అంటే ఎమ్మెల్యే గారు ఈ విధంగా ప్రోగ్రాం ఏర్పాటు చేసిన తర్వాత నాకు తెలిసినంత వరకు మనం రాజకీయాల్లోన ఉన్నాము. ఈరోజు ఇక్కడ ట్రాఫిక్ సమస్య పెట్టడం జరిగింది, అంబులెన్స్ సమస్య పెట్టడం జరిగింది. మన తర్వాత రోడ్లు వైనింగ్ విషయంలో ఎంకరేజ్మెంట్లు మనం ఇవన్నీ బాత్రూములు ప్రజలకు ఇబ్బంది కలుగుకోకుండా టౌన్లో ఎక్కడ కట్టాలనే దాని మీద చాలా అంశాలు పెట్టడం జరిగింది. దాదాపు 17 అంశాలు పెట్టడం జరిగింది. నాకు డౌట్ ఏమంటే ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఫండ్స్ వస్తుందని ఆల్రెడీ మీరు ఏమైనా ఎస్టిమేట్ వేయించి అన్ని డిపార్ట్మెంట్ శాఖలకు సంబంధించి ఏమైనా ప్రొపోజల్ పెట్టినారా? పెట్టింటే దానికి ఏమన్నా వస్తుందని శాంక్షన్ అయి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? లేకుంటే ఈ అన్ని సమస్యలు తీసుకుని ఏమన్నా తేవాలని మీకు ఏమన్నా మీ ఫండ్స్ తేవాలని ఒక నమ్మకం ఉందా? చేయడం మీకు ఉందా? ఎందుకంటే ఈ సమస్యలన్నీ ఫైనాన్స్తో సంబంధించింది. డెవలప్మెంట్ మాటలు కాదు, ఇది చేతలకు సంబంధించిన పని చేసి చూపించాల్సిన బాధ్యత నిన్న పెట్టిన ప్రోగ్రాంలో ఉంది. నిన్న రాజకీయ నాయకులు, మేధావులు, బిజినెస్ మెన్లు, పారిశ్రామికవేత్తలు చాలా మంది వచ్చినారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మన మెసేజ్ కొంచెం మనం చూపించాలి. ఆదోనికి చూపించలేకపోతే మనమే పక్కన ప్రజల్లోకి సమాధానం చెప్పలేక ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అక్కడ మనం సామాన్య వ్యక్తులు కాదు. ఈరోజు అక్కడ నిన్న ప్రజావేదిక వచ్చింది. మనములు చూసుకుని ఆ మెసేజ్ ఆదోళనలో చాలా రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాలి. అంటే మనం నిన్న పెట్టిన అంశాలపైన అన్ని ఊరు డెవలప్మెంట్ విషయం, ఊరు ఎలా బాగుండాలంటే పార్టీలకి రాజకీయ నాయకులకి అందరికి అతీతంగా వచ్చి మన పని సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, పని చేయాలని అన్నారు. రైట్. మీ సూచనలు సలహాలు అన్ని ఇచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ చేసిన తర్వాత దీని ఫండ్స్ ఎక్కడ? డబ్బు ఏ గ్రాంట్ నుంచి వస్తుంది? స్టేట్ వస్తుందా, సెంట్రల్ వస్తుందా, ఏ ఫండ్ అనే చెప్తే కూడా ఎవరన్నా బాగుంటుంది. ఇవన్నీ వినిన తర్వాత అసలు కనీసం డబ్బు అనేది లేనప్పుడు అంటే ఏ విధంగా నవ్వుకోవాలి? మనం ఏ విధంగా అనుకోవాలా? అంటే చాలా మేధావులు అర్థం చేసుకో మన ఇది ఒక విమర్శలు కాదు. మనము రోడ్ వైనింగ్ చేయాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి, ఎస్టిమేట్ వేయాలి. దానికి సంబంధించిన మున్సిపాలిటీ కానీ ఆర్ఎంకి సంబంధించిన వాళ్ళు కానీ మొత్తం టోటల్గా ఎస్టిమేట్ వేసి ఎంత అవుతుంది ప్రపోజల్ పంపించాలి. డ్రైన్లు, అండర్గ్రౌండ్ డ్రైన్లు, వాటర్ వస్తానంటున్నాం. అండర్గ్రౌండ్ డ్రైన్లు వేయాలంటే ఏ విధంగా ఎంకరేజ్మెంట్ పోతే ఎంత ఎస్టిమేట్ అవుతుంది? ఇంజనీర్ సెక్షన్లు కానీ ఆర్ఎంకి సంబంధించిన ఆర్ఎంబి వాళ్ళకి కానీ ఎస్టిమేట్ వేసుకుని ఆ ఎస్టిమేట్ వేసుకున్న తర్వాత అప్పుడు ఇంజనీరింగ్ సంబంధించి ఎంత ఆ పెట్టుకుని అదొకటి. పోల్స్, కరెంట్ పోల్స్ మనం ఎంకరేజ్మెంట్ కొట్టిన తర్వాత ఎన్నికలు పోవాలి. అక్కడ పోయిన తర్వాత పోల్స్ ఏ విధంగా ఎన్ని పోల్స్ పోతాయి, వైర్ ఎంత కావాలి, ఏమో కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎస్టిమేట్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ నీకు మళ్ళీ నువ్వు పైప్ లైన్లు లోపల
పైప్ లైన్ వేసుకుంటే అండర్ గ్రౌండ్ పైపులో ఏ విధంగా డ్రైన్లు వేసుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఎక్కడనగా రోడ్డు ఉంటుందంటే రోడ్డు ఉన్న తర్వాత దాదాపు 6 అడుగులు 10 అడుగుల డ్రైన్ ఉండాల్సింది, ఒక 6 అడుగుల డ్రైన్ ఉండాలి. మీరు మెయిన్ రోడ్ చూసుకోండి, ఇప్పుడు తీసుకున్న తరగతి దగ్గర కంట్రోల్ రూమ్ దగ్గర చూసుకొని కాలేజ్ వరకు నువ్వు ఎక్కడైనా చూసుకోండి, వెంచర్ వేసినారు, ప్లాట్లు వేసినారు, అప్పుడు మెయిన్ రోడ్డుకి డ్రైన్ లేదు. ఇప్పుడు 9 ఇంచులు 12 ఇంచుల డ్రైన్లు 6 ఇంచులకి లింక్ ఉంటుంది. మెయిన్ డ్రైన్ లేకున్నప్పుడు 12 ఇంచులు డ్రైన్ వేసిన కూడా ఏం లాభము? 12 ఇంచుల్లో మనం డ్రైన్ వేసుకుంటాం, అది ఎవరు వెంచర్ వేసిన వాళ్ళు వేయవచ్చు, ఆ కాలనీల వాళ్ళు మనం మున్సిపాలిటీ ఎవరన్నా వేయవచ్చు. వేసిన తర్వాత ఆ డ్రైన్ నీళ్ళు ఎక్కడ పోవాలి? 12 ఇంచుల డ్రైన్ కాలువ నీళ్ళు రోడ్డుకి రావాలి. రోడ్డుకు రావాలంటే డ్రైనే ఉండదు అక్కడ, దాదాపు 6 ఇంచులు 8 ఇంచులు రావాలి. అంటే అన్ని డ్రైన్ నీళ్ళు ఆ డ్రైన్లో కలాలంటే దాదాపు ఒక 8 ఇంచులు అక్కడ వాటర్ పెట్టి, అక్కడ ఏరియా పెట్టి, అక్కడ ప్రెజర్ పెట్టి ఎన్ని ఇంచులు వేస్తే డ్రైన్ ఎంత వేస్తే అని దాన్ని మనం ఎస్టిమేట్ చేసుకుని డ్రైన్ ఇవ్వాలి. వేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ కాలనీల వాళ్ళు రోడ్డుకు రాకోకుండా ఆ పెద్ద డ్రైన్లోకి వేస్తే నీళ్లు వస్తాయి. ఆ డ్రైన్లోకి వేసిన తర్వాత మనం ఆ డ్రైన్ వేసిన తర్వాత ఏం చేస్తుంది? ఈ డ్రైన్ ఎక్కడ పెద్ద లింకు ఆ డ్రైన్ కలపాలి. కలిపినప్పుడు ఆటోమేటిక్గా మనకి రోడ్డుకి నీళ్ళు రావడం పోతుంది, గలీజ్ ఉండదు, నీట్నెస్ ఉంటుంది. ఇవన్నీ మనము చేయాల్సిన బాధ్యత ఏ పార్టీ పైన, రాజకీయ నాయకుల పైన ఉంటుంది. గెలిచిన వ్యక్తులు, అధికారం వచ్చిన వ్యక్తులు, అది ఏ పార్టీ అయినా. నేనేమంటున్నానంటే ఆలోచించుకునేలా నిన్న మనం మాట్లాడే మాట ఇవన్నీ చేసేటప్పుడు ఏ విధంగా ఇప్పుడు డ్రైన్ ఎక్కడుంది? వర్షాకాలం వస్తే డ్రైన్ లేవు మనకి, మన నీళ్ళు డ్రైన్ లేకపోతే నీళ్ళు డ్రైన్లో పోతే ఒక్కొక్కటి లింక్ ఉండి పెద్ద డ్రైన్లకు కలచాలి కదా, ఎక్కడ కలుస్తుంది? అవన్నీ చేసుకున్నాలన్న లేదా మనకి? అవి లేక మనం నీళ్ళు ఎట్లా వస్తాయండి? ఇది పెద్ద సమస్య ఏందండి చెప్పండి. అవన్నీ మనం చేసుకోలేక నిన్న అనవసరంగా అన్ని మనతో మేధావులకు వచ్చేపెట్టుకుని మనం మాట్లాడుతున్నాము. ఎంకరేజ్మెంట్ పైప్ లైను, ఒక పైప్ లైన్ మనం ఒక పైప్ లైన్ ఇవ్వాలంటే తెలీదా? అమృత స్కీమ్లా ఎక్కడ ఎన్ని ఇంచుల పైప్ వేయాలా, ఎన్ని ఇంచుల పైప్ ఎక్కడ లింక్ అప్ కలుపుకోవాలా, డ్రైన్ ఎట్లా నీట్ వేసుకోవాలా, ఏ విధంగా మనకి స్లోప్ ఏది, మిట్ ఏది, ఇవన్నీ టెక్నికల్గా మనము ఇంజనీర్లు పెట్టుకుని వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు మనం లోకల్ ప్రజెంట్ ఓడినా గెలిచినా ఏది ఉన్నా మనం ఈ ఊళ్ళో మనము అధికారులు వచ్చినప్పుడు ఈ అధికారులతో ఏ విధంగా పనిచేసుకోవాలా, ఏ విధంగా మనము ఎస్టిమేట్ చేసుకుని చేసుకోవాలా, ఇవన్నీ మనం చేసుకునే బాధ్యత మన పైన ఉంటుంది. తర్వాత ఎంకరేజ్మెంట్ల కింద ఒక సపోజ్ వాళ్ళు 10 అడుగులు వచ్చింటారు అనుకో, పూర్తి 10 అడుగులు కొట్టలేం, బీద వాళ్ళు ఉండొచ్చు, కనీసం 5 అడుగులు అనుకోవాలి కదా. 5 అడుగులు కొట్టిన తర్వాత డ్రైన్ వేయాల. మనం ఈరోజు వేస్తున్నాం, డ్రైన్లు వేస్తున్నాం, రోడ్ వేస్తున్నాం, రేపొద్దున నేను కొట్టేవాళ్ళే వచ్చారు అనుకో, ఎవరో ఒకరు ఎక్కడైనా కానీ ఎవరో ఒకరు చేయాల్సిన బాధ్యత భగవంతుడు ఎవరో ఒకరి పైన ఉంటుంది ఎక్కడైనా కానీ. ఆ వ్యక్తి చేయాలని కూడా వచ్చిందనుకో, రేపొద్దు నీ 10 అడుగుల దగ్గర డ్రైన్ వేస్తావు, రేపొద్దు నేను వచ్చి 5 అడుగులు కొడతా, కొట్టిన తర్వాత 5 అడుగులే డ్రైన్, అప్పుడు 5 అడుగులతో నేను ఇమ్మీడియట్ డ్రైన్ వేయాలా. ఇమ్మీడియట్ డ్రైన్ వేసి ఈ రోడ్డుకి ఈ డ్రైన్కి మధ్యలో మట్టి ఉంటుంది, ఆ మట్టికి నేను ఏం చేయాలా? మీరు 5 అడుగులు డ్రైన్ వేసిన తర్వాత ఆ డబ్బులు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యి ఏపీజీని వృధా అయిపోతుంది. మళ్ళీ నేను 5 అడుగులతో కొట్టిన చోట నన్ను డ్రైన్ వేయాలా. మళ్ళీ దానికి ఒక ఖర్చు, దానికి ఒక డబ్బు, దానికి ఒక ఫండ్స్, ఇవన్నీ మనము అన్నీ ఆలోచించుకోలేకుండా చేసే పనిలే కదా ఇవన్నీ. ఏదన్నా కానీ ఎంకరేజ్మెంట్ కింద నువ్వు 5 అడుగులు అనుకో, 2 అడుగులు కొట్టు ఆడే డ్రైనేజ్, అదొక సమస్య తీరిపోతుంది, మనకు డబ్బు సేవ్ అవుతుంది, మున్సిపల్ పబ్లిక్ డబ్బు కూడా మిగులుతుంది. అది చేయక అది 2 చేసిన తర్వాత మధ్యలో మరి మట్టి వస్తుంది. మట్టి వచ్చిన తర్వాత ఆడ మనం గర్సో గావెల్లో వేసి మట్టి వేసి రోడ్ తిప్పుకుంటే అక్కడంతా స్లోప్ అయితే డబ్బు ఉంటే ఇంకా తార్ రోడ్ వేయచ్చు. తార్ రోడ్ వేసి ఒక మార్కింగ్ వేయాల. మార్కింగ్ వేసి బైక్ నిలబెట్టాలి. వరకు ఎవరో బైక్ నిలబెట్టినా ఆటో నిలబెట్టినా పార్కింగ్ ఆ లైన్లో నిలబెట్టాలి. ఆ లైన్ తప్పిందంటే ఫైన్. ఆ విధంగా చేసేది అవన్నీ మనకు తెలియదా? ఇవన్నీ చేయాలంటే మొత్తం చేయొచ్చు, కానీ ఇవన్నీకి ఏం కావాలా? ఫైనాన్స్ డబ్బు కావాలి. ఇవన్నీ ఎస్టిమేట్లు వేసుకున్న తర్వాత ఏ విధంగా మనం చేయాలనుకున్నప్పుడు అన్ని విధాలుగా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగానే ప్రజలకి సర్వీస్ డెవలప్మెంట్ చేసే విషయంలో కానీ, అంబులెన్స్ ఫైర్ విషయంలో కానీ, ఏదైనా మీరు ఏమైనా తీసుకో, దీంట్లో టోటల్ పైన దీనికి అన్ని సంబంధించింది ఒక డబ్బు. ఇవన్నీ ఎస్టిమేట్లు వేసుకుని రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా మంత్రులతో స్టేట్తో ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళతో ఫైట్ చేయాలా, నాయకులతోన కొట్లాడాలి, తీసుకోపోయి
ఫండ్స్ తెచ్చిగా నేను ఒక 100 కోట్లు తెచ్చినా, నేను ఒక 200 కోట్లు తీసుకొచ్చినా, నేను ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీరు సహకరించాలని చెప్పి దానికి సంబంధించిన మున్సిపల్ లీగల్గా యాక్ట్ ఇది యాక్ట్ తీసుకుని ప్లానింగ్ పెట్టుకుని ప్లానర్ పెట్టుకుని తర్వాత ఎంకరేజ్మెంట్ కింద ఎంత పోతుంది, వెయిటింగ్ అంటే ఎంత పోతుంది, తర్వాత ఈ మన పంచాయతీ వాళ్ళు తీసుకుని సంబంధించిన వాళ్ళు సంబంధించిన డిపార్ట్మెంట్ ప్లానింగ్లు పెట్టుకుని ఎంత కొడితే ఎట్లా బాగుంటుందని దానికి సంబంధించిన పార్టీలకు ఆ రోజు అతీతంగా అన్ని పార్టీలు కూర్చోబెట్టుకుని ఫండ్స్ వచ్చింది, మీరు దయచేసి పార్టీలకు అతీతంగా సహకరించండి, ఊరు బాగుంటుందని చెప్పి ఏదో రూపాయలు ఉండే కనీసం 10 అడుగులు 5 అడుగులు 5 అడుగులు 2 అడుగులు కొట్టుకొని చేసుకుంటూ పోతే కూడా ఆటోమేటిక్ రోడ్డు వెళ్ళిపోతుంది, విశ్రామం అవుతుంది, డ్రైన్లు పడుతుంది, ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ఇంతే కదా ఉండేది. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మన పైన. ఫండ్స్ లేకుండా ఏం చేయగలం మనం? తెచ్చే బాధ్యత నాయకుల పైన ఉంటుంది. మీరు ఈరోజు రాజకీయంగా ఉండరు, అధికారం ఉండదు, పోయి కొట్టాడండి, నాకు 100 కోట్లు కావాలి, 200 కోట్లు కావాలి, నా ఊరు ఈ విధంగా ఉండదు, ఈ విధంగా అయితే తీసుకోరండి, పనిచేసే చరిత్ర నిలబడతాయి కదా. ఇప్పుడు సపోజ్ ఏమైందండి, నంద్యాలో ఇంతకు ముందు బై ఎలక్షన్ జరిగా, అక్కడ గెలాల నా టీడీపీ ఏం చేసే చంద్రబాబు నాయుడు 200 కోట్లు రిలీజ్ చేశారు. 200 కోట్లు రిలీజ్ చేశారు. ఎవరు ఎంకరేజ్మెంట్ అన్ని కొట్టి డెవలప్మెంట్ చేసుకున్నారు లేదా? డబ్బు లేకుంది, ఫండ్స్ లేకుంది, మనం ఏం మాట్లాడితే ఏం వస్తుంది? డబ్బు తీసుకోరాలా, గ్రాంట్ తీసుకోరా అండి. ఇవన్నీ మాట్లాడిన తర్వాత చేస్తే మనకు ఊరు బాగుంటుంది. దీనికి ఎవరైనా అడ్డుపడతారా? ప్రజలు అడ్డుపడతారా? ప్రజలు అడ్డుపడరు. కనీసం మనము ఏదన్నా కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేస్తే బాగుంటుంది. టైం వృధా చేయకూడదు, సమస్య టైం పాస్ చేయకూడదు. ఇది ఒక ఊరండి, 2 లక్షల 3 లక్షల జనాభా ఉండే మేధావులు రాజకీయ ఊళ్ళో మనము ఏ విధంగా చేయాలని ఆలోచించుకుని చేస్తే బాగుంటుంది. మనసుగా కొట్లాడు ఎందుకు వస్తుంది? వాటర్ ప్రాబ్లం ఏ విధంగా వస్తుంది? కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ నడిపేటట్టుంటే మనం ఎందుకు వస్తుంది చెప్పండి. ఈరోజు రామజల్ చెరువు, ఈ బసపురం చెరువు, ఎస్ఎస్ ట్యాంక్ చెరువు లేకున్నప్పుడు మనకు రామజల్ చెరువు కదా యాదవనికి ఎంత లేచిన జనాభాకు నీళ్లు అందించింది. ఈరోజు ఎందుకు అందిం లేదని మనం ఇందులో ఆలోచించలేదా? ఈరోజు బసాపురం అంటాం అని ఈరోజు బసాపురం ఉంటుండే. ఇక్కడ ఏం చేయాలంటే ఈ రామజల్ చెరువుని దాన్ని ఎస్టిమేట్ వేసి పూడి తీపేయండి. పూడి తీస్తే దాదాపు 6 అడుగుల దగ్గర నుంచి 6 అడుగులు, 5 ముక్కాలు, 5.5, 5.25, 4 ఇట్లా మనం పావుడు అర్ధ తీసుకుంటూ పోతే దాదాపు ఎల్లంకొండ దర్గా వరకు పోతే 6 అడుగులు మన ఇక్కడ సంపు మనకు ఫిల్టర్ ఇచ్చే చోట మనము తీసుకోవాలా. ఎక్కడ మనం నీళ్ళు వాటర్ తీసుకుంటాము అక్కడి నుంచి తగ్గకుండా పోతే దాదాపు మనకు రామజలో వచ్చే కొండ నీళ్ళు ప్రాంతంలో మురంజరు, చాపలడొక్క అన్ని నీళ్ళు మొత్తం చెరువులకు పోతుంది. ఎట్లా వస్తావు నీళ్ళు? ఎట్లా ఏ విధంగా వస్తుంది? ఛాన్స్ లేదు కదా. చెరువు మనం ఏ విధంగా చేసుకోవాలి డెవలప్మెంట్? అది చేసి ఆటోమేటిక్ నీళ్ళని నిలబడిపోతావు, అక్కడ మనకు ఉపయోగపడతాయి. రోజు వాటర్ ఇవ్వచ్చు. తర్వాత ఎస్ఐ ట్యాంకు ఇక్కడ ఊరు వేడల్పు అవుతుంది, ఈరోజు పెరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ వస్తుంది. ఇవన్నీ మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కారణం ఇవన్నిటికీ డబ్బు, ఫైనాన్స్. కాబట్టి ఎవరు రాజకీయ నాయకులైనా మనము ఆలోచించాల్సింది, ఏదైనా పని చేస్తే ఫైనాన్స్ పరంగా ఆలోచించుకుని డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. అది రాజకీయ నాయకులు కానీ అందరు పార్టీలు ఖచ్చితంగా ఈ విధంగా మనం చేసుకోవాలి. కానీ నిన్న ఊరిగా వచ్చి కూర్చుని అంతా చెప్పిపోతే మన లాస్ట్ ఫైనల్ ఏం జరగదంటే ఏం చెప్తారు, మనం ఏం మెసేజ్ ఇస్తారు? మన ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, అంతా జరిగిందే, ఇంత వేదిక మాట్లాడినారు, అయిపోయింది, ఏం ఫైనల్గా ఏం జరిగింది అనేదాన్ని కూడా మనం ఈరోజు అడగదానికి లేదు. ఏం చేస్తారు? వస్తుందా ఫండ్స్? లేకుంటే ఎస్టిమేట్ నిర్ణయాలు తీసుకుని పంపిస్తాం అనే మాట రెండింటి లేదన్నమాట మనం తెలియాలి కదా. పబ్లిక్నైనా ప్రజలకు వచ్చిన వాళ్ళు తెలియదు కదా. కాబట్టి దయచేసి వచ్చిన ఎవరన్నా కానీ రాజకీయాలు ఎవరన్నా కానీ మనం ఫస్ట్ ఊరు బాగాలనుకున్నప్పుడు ఏదన్నా కానీ అన్ని విధాలుగా ఆలోచించుకుని డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి దీనికి టైం, ప్రతి మనిషికి ఏకొక టైం వస్తుంది. ఎప్పుడో ఒక రోజు పచ్చిగా ఊరు బాగుంటుంది, దాంట్లోనే ఏం లేదు. ఇప్పుడు దొప్పుడు బండలు ఎంకరేజ్మెంట్కి కొడితే డబ్బులు బండలు వాళ్ళకే చెప్తాం. ఈ అంగడి ఎవరు షాప్ ముందర వాళ్ళకి స్థలం ఉంటే వాళ్ళు పెట్టుకునే అవకాశం మనం చెప్పడం లేదు. స్ట్రీట్ ఆదోని ప్రజలు ఎప్పుడు మంచోళ్ళు, అందరూ సమానంగా పనిచేసే మాధురి చేయని అంటారు. ఎప్పుడో ఎంకరేజ్మెంట్ కొట్టే దాంట్లో ఎవరు పూర్తి ఎదురు తిరిగి అడ్డపడిన వాళ్ళు నాకు తెలిసి లేదు. సార్ వాళ్ళు కొడితే మరి తీయండి సార్ అంటున్నారు. ఇంకా ఆడు కొట్టుకుంటే వస్తే ఆటోమేటిక్ మనం తీసిన వాళ్ళ చాలామంది ఉన్నారు. కాబట్టి మనము దానికి సరైన గ్రాంట్స్ ఫండ్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఏ రోజు ఒక రోజు మీరు దాన్ని డెవలప్ అంతా చేస్తే బాగుంటుంది. కానీ మాటలకు పరిమితం కాకూడదని నేను ఒకటే సూచన చెప్తున్నాను. చేతలకు పరిమితం అయితే బాగుంటుంది. దయచేసి ఆలోచించుకుని
ఇప్పటికన్నా ఈ ఫండ్స్ తీసుకొచ్చే మార్గంలో చూడాలని ఈ ప్రభుత్వానికి నేను విన్నపిస్తున్నాను.